వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరంలో జరిగిన కాల్పుల్లో రవి అని ఒక చాలా మోస్ట్ పవర్ఫుల్ అయిన మావోయిస్ట్ ఈరోజు మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. అసలు అతని బయోగ్రఫీ ఏంటి, అతను ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం జూమ్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈరోజు మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో గాజర్ల రవి అనే వ్యక్తి మరణించడం జరిగింది. అండ్ ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారితో ఒక మీటింగ్ లో కూడా అతను ప్రతినిధిగా వచ్చాడంటూ కూడా చెప్తున్నారు. అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఏంటి? ఇదొక ఈ మధ్య కాలంలో అంటే కొంత గ్యాప్ అయింది. సుధాకర్ అలియాస్ చలపతి అనే ఒక సీనియర్ మావోయిస్ట్ చనిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఇవాళ ఒక పెద్ద దెబ్బ మావోయిస్టులకి తగిలిందని చెప్పొచ్చు. ఈసారి ఊహించని చోట ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇదేంటంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఏఓబి అంటారు. ఈ ఏఓబి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఈ ఏఓబిలో ఒక జోనల్ కమిటీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఏఓబి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఛత్తీస్గఢ్ లో ఉండే దండకారణ్యాన్ని, జార్ఖండ్ ని కలిపే ఒక ప్రాంతం అన్నమాట. ఇది ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో ఉంటది కాబట్టి దీన్ని ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అని చెప్పారు. ఇక్కడ ఈ రోజు మార్నింగ్ 8:30కి ఒక ఎన్కౌంటర్ జరిగింది. అదేంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా, కొయ్యలగూడెం దగ్గరలో కొండమొదలు అనే ఒక ప్రాంతం ఉంటది. అది దేవునిపట్నం ఫారెస్ట్ లోపల ఉంటది. అక్కడ మావోయిస్టులు ఉన్నారు అని గ్రే హౌండ్స్ కి ఇన్ఫర్మేషన్ వస్తే గ్రే హౌండ్స్ వాళ్ళు వెళ్ళారని చెప్తున్నారు. వీళ్ళు గత 40 ఏళ్ళుగా చెప్పే కథ ఈ రోజు కూడా చెప్పారు. అదేంటంటే మేము వెళ్ళాము, మాకు మావోయిస్టులు తారసపడ్డారు, మేము లొంగిపోవాలని వాళ్ళకి పిలిపించాము, వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము, ఆ తర్వాత కాల్పులు ఆగిపోయినాక చూస్తే మాకు 3 డెడ్ బాడీలు దొరికాయి. ఇది వీళ్ళ కథ మామూలుగానే. దీనికి యథాప్రకారంగా మావోయిస్టులు ఆల్రెడీ జగన్ పేరుతో ఒక పత్రికా ప్రకటన వచ్చింది, మావోయిస్ట్ నాయకుడు. ఆ పత్రికా ప్రకటనలో వీళ్ళు ముగ్గురు కూడా ఒక దగ్గర రక్షణ షెల్టర్ అంటారు, షెల్టర్ తీసుకుంటుంటే ఒక ద్రోహించిన సమాచారం మేరకు వీళ్ళ ముగ్గురిని పట్టుకొని కాల్ చేశారని చెప్తున్నారు. సో వీళ్ళ ముగ్గురెవరు? ఇందులో గాజర్ల రవి చాలా సీనియర్ నాయకుడు, ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా. మావోయిస్టులకి సెంట్రల్ కమిటీ అనేది అత్యున్నత కమిటీ, ఆ కమిటీ మెంబర్ కూడా. సో ఆయన 2004లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పట్లో పీపుల్స్ వార్ అనేవాళ్ళు, ఆ పీపుల్స్ వార్ పార్టీ చర్చలు జరిపింది. ఆ చర్చలకు 3 నాయకులు హాజరయ్యారు పీపుల్స్ వార్ పార్టీ తరఫున. వేరే జనశక్తి నుంచి కూడా వచ్చారు. పీపుల్స్ వార్ నుంచి 3 వస్తే ఆ 3లో ఒకరు రామకృష్ణ, రెండవ వాళ్ళు సుధాకర్, మూడవ వ్యక్తి గాజర్ల రవి. రామకృష్ణ ఏమో కరోనా టైంలో చనిపోయారు అనారోగ్యంతో, సుధాకర్ ఏమో మొన్న ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు ఈ గాజర్ల రవి అలియాస్, అప్పట్లో ఆయన పేరు గణేష్ అనమాట, చర్చలకు వచ్చినప్పుడు గణేష్ గా మనకు అప్పుడు వెరీ పాపులర్. ఆయన చాలా ఇంటర్వ్యూలో అవన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు 3 కలిసి. సో ఇంత సీనియర్ నాయకుడు, ఈయన మీద 40 లక్షల వరకు రివార్డు కూడా ఉంది. సో ఆయనకు అనేక పేర్లు కూడా ఉన్నాయి. మావోయిస్టులకు మామూలుగానే ఎక్కువ పేర్లు ఉంటాయి. ఈయన రవి అని, ఉదయ్ అని, బిరుసు అని ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈయన ఇప్పుడు ఈయనకి 2 పదవులు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ కమిటీ మెంబరు, 2 ఏఓబికి సెక్రటరీ, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ జోనల్ కమిటీ సెక్రటరీ అన్నమాట. సో ఈయన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో ఇంపార్టెన్స్ ఉంది. ఈయన బయోగ్రఫీ నేను తర్వాత చెప్తాను. రెండవ వ్యక్తి వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపీ. ఈమె ఎవరంటే 2025 జనవరిలో అప్పారావు అనే ఒక నాయకుడు చనిపోయాడు. ఆయన కూడా స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ లీడర్. ఆయన భార్య అన్నమాట ఈమె. వచ్చి ఏఓబికి మెంబర్ అనమాట, ఏఓబికి జోనల్ కమిటీకి మెంబర్. మామూలుగా మావోయిస్టులది సెంట్రల్ కమిటీ ఉంటది, దాని తర్వాత స్టేట్ కమిటీలు ఉంటాయి, జోనల్ కమిటీస్ ఉంటాయి, రీజనల్ కమిటీస్ ఉంటాయి. అలాగా ఈ జోనల్ కమిటీ మెంబరు. ఈమె కూడా చాలా సీనియర్ కమాండర్. ఈమెకు ఒక 54 ఏళ్ల వయసు. చంద్రబాబు మీద అలిపిరిలో అటాక్ జరిగినప్పుడు 2003లో అందులో ఈమె ఉందని కూడా చెప్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోలారి సర్వేశ్వరరావు హత్య కేసులో కూడా ఈమె ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇక మూడవ వ్యక్తి అంజు. అంజు అనే అబ్బాయి, ఇతను యంగ్ గా కనిపిస్తున్నాడు ఫోటోలో. ఇతను వచ్చి ఏసీఎం అంటారు, అంటే ఏరియా కమిటీ మెంబర్ అన్నమాట. సో ఇందులో ఈ ముగ్గురులలో అరుణ అండ్ రవి వీళ్ళిద్దరూ టాప్ నక్సలైట్లుగా చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ లో జరిగిన ఎన్కౌంటర్లలో 5 మంది మొత్తం టాప్ మావోయిస్టులు చనిపోయారు. ఒకరు నంబాల కేశవరావు, జనరల్ సెక్రటరీ, ఆయన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిసి అంటారు, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ. రెండవ వ్యక్తి చలపతి అలియాస్ అప్పారావు, మూడవ వ్యక్తి సుధాకర్, నాలుగవ వ్యక్తి రవి, ఐదవ వ్యక్తి అరుణ. ఈ 5 మంది టాప్ మావోయిస్టులు చనిపోయారు. ఈ మధ్య కాలంలో 40 వాళ్ళకి పాలిట్ బ్యూరో అని ఒక కమిటీ ఉంటుంది. పాలిట్ బ్యూరోలో 40 మంది ఉండేవాళ్ళు. ఇవాళ 40 అనేది 18 పడిపోయింది. సో కొంతమంది చనిపోయారు, కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది అరెస్ట్ అయిపోయారు. సో ఈ 2025లో ఫస్ట్ 80 రోజుల్లోనే 113 మంది చనిపోయినారు. ఒక మార్చిలోనే 83 మంది చనిపోయారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 550 మంది నాయకులు చనిపోయినారు. సెంట్రల్ కమిటీ దగ్గర నుంచి మామూలు మా సభ్యుల వరకు కూడా మావోయిస్ట్ పార్టీ దాదాపు పెద్ద స్థాయిలో నాయకులందరూ చనిపోయినారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళే, 65-70 ఆ ప్రాంతంలో. దాదాపు ఇప్పుడు మన గణపతికి 80 ఏళ్ళ వరకు వయసు ఉంటుందని చెప్తున్నారు. సో ఆ రేంజ్ వాళ్ళు తప్ప ఒక స్థాయి నాయకులందరూ చనిపోయినారు. ఇక ఈ రవి బయోగ్రఫీ బ్రీఫ్ గా చెప్పుకుంటే, మనం ఇతనిది భూపాలపల్లి జిల్లా, ఇంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిట్యాల మండలం వెలిసాల గ్రామం. వీళ్ళు 5 మంది సామాన్య రైతు కుటుంబం. విశేషం ఏమంటే 5 మందిలో 3 సోదరులు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ముగ్గురులో 2 ఆల్రెడీ చనిపోయినారు. ఇప్పుడు ఈయన చివరి వాడు, ఈయన కూడా చనిపోయినారు. అంటే 5 మంది కొడుకుల్లో 3 మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నాడు. ఈయన 92లో రాడికల్ విద్యార్థి సంఘం నుంచి, అప్పట్లో పీపుల్స్ వార్ అనేవాళ్ళు, పిడబ్ల్యూ అనేవాళ్ళు, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అని, ఆ పీపుల్స్ వార్ లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇతను మిలిటరీ పరంగా చాలా ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. బలిమెల ఎన్కౌంటర్ అనేది జరిగింది. ఆ బలిమెల ఎన్కౌంటర్ లో ఈయన 2008లో జరిగింది. అప్పట్లో సంచలనం అనమాట. బలిమెల ఎన్కౌంటర్ లో మొత్తం 38 మంది చరిత్రలో మొదటిసారిగా గ్రేహౌండ్స్ వాళ్ళు చనిపోయినారు. గ్రేహౌండ్స్ రామారావు కాలంలో ఏర్పాటు చేశారు. వ్యాస్ అనే అప్పట్లో డీజీపీగా ఉన్న వ్యాసు. ఈ గ్రేహౌండ్స్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అతిపెద్ద ప్రమాదం క్రియేట్ అయింది వీళ్ళ వల్ల. ఈయన వాళ్ళని చంపిన దాంట్లో ఈయన వ్యూహం అంతా కూడా గాజర్ల రవి అనే ఆయన చేశారు. వీళ్ళ భార్య రూప కూడా చనిపోయింది. వీళ్ళ ఇంకొక బ్రదర్ ఆజాద్ అని వెరీ ఫేమస్, ఆయన కూడా చనిపోయాడు. అలాగా ఈయన 33 ఏళ్ల పాటు తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసి, ఇవాళ దాదాపు ఆయనకి 60 ఏళ్ల వయసులో ఆయన చనిపోయినారని చెప్తున్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ అని పోస్టులు పెడుతున్నారు విపరీతంగా. ఏదేమైనా ఈ ఎన్కౌంటరు మరో పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏఓబికి ఇప్పటి వరకు మనం చూస్తుంది అబూజ్మడ్డు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, ఈ ఏరియాలోనే చనిపోతూ ఉన్నారు. ఎన్కౌంటర్లు ఎక్కువగా అక్కడే ఫోకస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు బస్తర్ ప్రాంతంలో, ముఖ్యంగా సౌత్ బస్తర్ అంటారు, సౌత్ బస్తర్ ప్రాంతంలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఫోకస్ చేసిన మిలిటరీ అంతా కూడా అక్కడ దాదాపు 40 ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు, 40 ఫార్వర్డ్ క్యాంప్స్ అక్కడ వేసుకొని అక్కడ చేస్తున్నారు. డిఆర్జే అనేది ప్రధానంగా పనిచేస్తుంది. డిఆర్జే అండ్ బస్తర్ ఫైటర్స్. డిఆర్జే అంటే డిస్ట్రిక్ట్ వాళ్ళ రిజర్వ్ గార్డ్స్ అంటారు. సో వాళ్ళందరూ కూడా ఎక్స్ మావోయిస్టులు ప్లస్